హాయ్ అండి. నేనైతే మీకు స్కిన్ మంచి బ్రైట్నింగ్ కానీ, వైట్నింగ్ కానీ, స్కిన్ టోన్ నిజంగా అసలు స్కిన్ చాలా బ్రైట్నింగ్ వస్తుందనమాట. మంచి టిప్ అయితే మంచి వీడియో అనే చెప్తానమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా అబ్జర్వ్ చేయండి. నేనైతే రైస్ వాటర్ తీసుకున్నాను. తర్వాత వచ్చేసి స్పాంజ్ మీషోలో బుక్ చేసుకున్నాను అనమాట. మనకు వచ్చేసి ప్యాక్ ఆఫ్ 6 అయితే వచ్చేసాయి. నాకు 100 రూపీస్ అయితే పడ్డాయండి. మీకు లింక్ కావాలన్నా ఇస్తాను. ఈ స్పాంజ్ వచ్చేసి మనకి ఇలా తీసి వాటర్లో వేసామంటే మొత్తం అంతా ఇలా అయిపోతుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఆ సైజులో అయితే వచ్చేస్తుంది. జస్ట్ ఇక్కడ కనిపిస్తున్న మిడిల్ కవర్లో తీసి జస్ట్ వాటర్లోకి వేసామంటే ఆ స్పాంజ్ అనేది మొత్తం ఉబ్బిపోతుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే జుట్టుకి ఆయిల్ కూడా పెట్టుకున్నానండి. ఫేస్ కడుక్కోలేదు, ఏం కడుక్కోలేదు. నిజంగా స్కిన్ మంచి షైనీగా అయితే ఉంటుంది. రైస్ వాటర్ అనేది ఫేస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు ఒక్కసారి ట్రై చేసి వదిలేస్తే ఏది రాదనమాట. వీక్లీలో అట్లా ట్రై చేస్తుంటే, వీక్లీ ట్వైస్ ఒకసారి అట్లా ట్రై చేశారంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. నేను కూడా పెద్దగా క్రీమ్స్ అయితే ఏవి యూజ్ చేయను. ఇవన్నీ ట్రై చేసిన తర్వాతే నేను వీడియో చేస్తున్నాను అనమాట. ఒకసారి చూడండి, మీకే తెలుస్తుంది. మనం ఇంట్లో నార్మల్ రైస్ తింటుంటాం కదండి, అంటే స్టోర్ రైస్ ఇస్తారు కదా, అవి అయితే కాదనమాట. బీపీటీ రైస్ అయితే ఉంటాయి కదా, ఆ రైస్ తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ వాష్ చేస్తాం కదా బియ్యం, ఆ వాటర్ అయితే నేను వదిలేసాను. నెక్స్ట్ టైం కడుగుతాం కదా రెండొకసారి బియ్యం, ఆ బియ్యం వాటర్ అయితే తీసుకున్నాను అనమాట. అంటే మన ఫేస్ పైన ఉన్న ట్యాన్ని బట్టి. తర్వాత స్పాంజ్ వేసి క్లీన్ చేసేసాను అనమాట. మీకు ఫస్ట్ వీడియోలో చూపించాను కదా, బాగా అబ్జర్వ్ చేయండి. ఇది వచ్చేసి సెకండ్ స్టెప్ బై స్టెప్ చూపించాను అనమాట. ఇది నేను ఇప్పుడు చూపిస్తున్నది సెకండ్ స్టెప్. రా మిల్క్ అనమాట. పచ్చి పాలైనా తీసుకోవచ్చు, కాంచి చల్లార్చిన పాలైనా తీసుకోవచ్చు అనమాట. మీ ఫేస్ మీద ఉన్న ట్యాన్ బట్టి. నేనైతే 1 స్పూన్ అయితే తీసుకున్నాను. ఇక్కడ కనిపిస్తున్నది వచ్చేసి కాటన్ అనమాట, అంటే దూది అంటారు కదా, అది తీసుకొని మొత్తం పాలల్లో డిప్ చేసి ఫేస్ పైన ఇలా నేను ఎలా రబ్ చేస్తున్నానో అలా రబ్ చేశారంటే ఫేస్ పైన ఉన్న ట్యాన్ మొత్తం రిమూవ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫేస్ పైన ఉన్న ట్యాన్ రిమూవ్ అవ్వడానికి స్పాంజ్ అయితే పెట్టేసాము. స్పాంజ్కి ఆల్మోస్ట్ అంతా క్లీన్ అయిపోతుంది అనమాట. కానీ పాలతో క్లీన్ చేసామంటే ఇది ఒక క్లెన్జింగ్లా పనిచేస్తుంది, స్కిన్కి చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసిన తర్వాతే కామెంట్ చేయండి అబ్బా. వీడియో కొత్త వాళ్ళు ఎవరైనా అయితే స్కిప్ చేస్తూ చూశారంటే మీకు అస్సలు అర్థం కాదు. వీడియో పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది. మనం బయటికి వెళ్ళి పార్లర్కి వెళ్ళి కనీసం మినిమం ఫ్రూట్ ఫేషియల్ చేయించుకోవాలన్నా ఇప్పుడు దాదాపు 800-900 వరకు ఉంది. ఇది ఇంట్లో హోమ్ మేడ్ అనమాట. మనకేం పెద్దగా వేలు కూడా ఖర్చు అవ్వదు. జస్ట్ స్పాంజ్ ఒక్కసారి తీసేసుకున్నామంటే, మీ దగ్గర స్పాంజ్ లేని పక్షంలో ఇలా కాటన్ పెట్టి అయినా రైస్ వాటర్లో ముంచేసి ఇలా కాటన్తో కూడా డిప్ చేసేసుకోవచ్చు. చూసారా, అక్కడ ఏదైనా బ్లాక్ హెడ్స్ అంటే చాలామందికి మంగు మాదిరి వస్తుంటుంది. ఇలా నాకు కూడా లైట్గా అనిపించిందండి, బట్ ఇప్పుడు లేదు. కానీ ఎప్పుడన్నా ఒకసారి అట్లా అనిపించింది, ఎవరైనా అన్నారంటే మాత్రం నేను ఇట్లా ప్యాక్తో కవర్ చేసేస్తాను అనమాట. అంటే ఆల్మోస్ట్ ఇంకా ఇంట్లోనే క్లీన్ చేసేస్తాను. చూడండి, మీకు నా స్కిన్ పైన ఎక్కడైనా ఏదైనా కనిపిస్తుందా? ఇప్పుడు మొత్తం స్కిన్ మొత్తం అంతా డ్రై అయిపోయింది. నేను ఒకసారి అదే స్పాంజ్తోనే మొత్తం తుడిచేస్తున్నాను. మనకి ఈ స్పాంజ్కి ఏవైనా డస్ట్ ఉందంటే కంపల్సరీ మొత్తం వచ్చేస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి అబ్బా, మీకే తెలుస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ ప్యాక్స్ అనేది వీక్లీ వన్స్ ఒక్కసారి చేస్తే సరిపోతుంది. మీకు టైం ఉంటే 2 టైమ్స్ చేయండి. ఆల్మోస్ట్ మన ఫేస్ పైన ఉన్న ట్యాన్ అంతా వచ్చేస్తుంది. డస్ట్, దుమ్ము, ధూళి అసలు ఏది ఉండదన్నమాట. అందులో ఇంట్లో హోమ్ మేడ్కే కదా, దీంట్లో అయితే సైడ్ ఎఫెక్ట్ అంటూ ఏది ఉండదు. మనం కొత్తగా అయితే యూజ్ చేసేవంటూ దీంట్లో ఏం లేదు. నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసి ఇక్కడ క్లిప్ అనేది మిస్ అయిందనమాట. నేను వచ్చేసి బ్రూ కాఫీ పౌడర్ ఉంటుంది కదా, ఇది మంచి స్క్రబ్లా పనిచేస్తుంది. నేను వచ్చేసి కాఫీ పౌడర్ విత్ హనీ తీసుకున్నాను అనమాట. హనీ 2 మిక్స్ చేసుకొని ఫేస్ పైన అప్లై చేస్తున్నాను. ఇది మన స్కిన్కి మంచి స్క్రబ్లా పనిచేస్తుంది. అలా అని చెప్పి స్కిన్ పైన ఎక్కువ పెట్టి ప్రెస్ చేయకూడదండి. ఎందుకంటే మనం ఎప్పుడైనా ఫేస్ స్క్రబ్ చేసేటప్పుడు స్మూత్గా చేయాలి. ఎక్కువ ప్రెస్ చేసామంటే స్కిన్ డ్యామేజ్ అయిపోతుంది అనమాట. అలా కాకుండా స్మూత్గా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇంకా మీకు తెలిస్తే స్టెప్ బై స్టెప్ అప్వర్డ్ డైరెక్షన్లో కూడా చేసుకోవచ్చు. నేనైతే స్మూత్గా చేసుకుంటున్నాను కాబట్టి, ఆల్మోస్ట్ నాకు తెలుసు కాబట్టి నేను ట్రై చేస్తూ ఉన్నాను అనమాట. అంటే అలా చిన్నగా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ ఉన్నాను. మీకు తెలిస్తే ఫేషియల్స్ టైప్లో చేస్తారు కదా, అలా కూడా చేసుకోవచ్చు. ఇది మంచి స్క్రబ్ అని చెప్పాలన్నమాట. అంటే హోమ్ మేడే, ఇది కూడా హోమ్ మేడే. నేను చెప్పిన థర్డ్ స్టెప్ హోమ్ మేడ్, ఫోర్త్లో ఒకటి మీరు యూజ్ చేసేదాన్ని బట్టి ఉంటుంది, అది కూడా చెప్తాను. ఇప్పుడు ఫైనల్ థర్డ్ కూడా అయిపోయింది. ఇది దాదాపు ఒక 10 మినిట్స్ అయితే పెట్టండి. ఎక్కువసేపు అస్సలు అవసరం లేదు. ఇక్కడ చూసారా, నేను మీకు చూపిస్తూ నేను కింద అయితే వేసేసాను. ఇప్పుడు చూసారు కదా, స్కిన్ మొత్తం డ్రై అయిపోయింది. నేనైతే 15 మినిట్స్ అయితే పెట్టేశాను. ఇప్పుడు వెళ్ళి ఫేస్ క్లీన్ చేసుకొని వస్తాను.
చూసారు కదా, ఫేస్ అయితే క్లీన్ చేసుకొని వచ్చేసాను. నిజంగా చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. ట్రై చేయకుండా ఏది రాదు, ఏదో చేస్తుందిలే మాకు తెలుసులేని మాత్రం అనుకోవద్దండి. మీ ఎదురుగే లైవ్ రిజల్ట్ అయితే నేను చూపిస్తున్నాను. నాకేం టైం పాస్ కాక చూపించలేదు కదా, లైవ్ రిజల్ట్లోనే మీకు పెడుతున్నాను. తర్వాత వచ్చేసి ఇక్కడ నేను లాక్మీ మాయిశ్చరైజర్ ఉంటుంది కదా, మీ దగ్గర ఏ మాయిశ్చరైజర్ ఉన్నా పర్లేదండి. మాయిశ్చరైజర్ లేని పక్షంలో కోకోనట్ ఆయిల్ కానీ అలోవెరా జెల్ కానీ అప్లై చేయండి. ఆల్మోస్ట్ అందరి దగ్గర ఇది అయితే కనీసం కోకోనట్ ఆయిల్ అయినా మన దగ్గర ఆల్మోస్ట్ ఉంటుంది. అది లేని పక్షంలో నా దగ్గర అయితే లాక్మీ మాయిశ్చరైజర్ ఉంది కాబట్టి నేను మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నాను. ఎందుకంటే మన ఫేస్ పైన స్క్రబ్ చేసాం కదా, స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా మాయిశ్చరైజర్ అనేది కాంపాక్ట్ చేస్తుంది అనమాట ఫేస్ అనేది. అంటే మంచి గ్లో వస్తుంది, తేమ శాతాన్ని మన స్కిన్ పైన అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. అప్పుడు మన స్కిన్ అనేది సున్నితంగా కనిపిస్తుంది. డ్రై అయ్యి చాలామందికి స్కిన్ డ్రై అయిపోతే పగిలినట్టు అనిపిస్తుంది. అలా కాకుండా ఇలా ట్రై చేయండి అబ్బా. నేను చూపించిన స్టెప్స్ మాత్రం మీరు ఫాలో అయ్యారంటే స్కిన్ ఆల్మోస్ట్ చాలా చాలా బాగుంటుంది. నేనైతే ఈ ప్యాక్ వీక్లీ నాకు టైం ఉందంటే ఖచ్చితంగా 3 టైమ్స్ కూడా నేను చేసుకుంటానండి. టైం ఉందంటే 3 టైమ్స్ ఖచ్చితంగా ఫాలో అవుతాను ఈ స్టెప్స్ని. చూసారు కదా, మీ ఎదురుగానే లైవ్ రిజల్ట్ చేస్తాను. మరి మీకు వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఇప్పుడు చూసారా, మనం వీటిపైన మేకప్ కూడా వేసుకొని బయటకు వెళ్ళొచ్చండి. నేను ఇప్పుడు జస్ట్ టోటల్ అంతా రెడీ అయిపోయాను కదా, జస్ట్ ఒక చిన్న స్టిక్కర్ అయితే పెట్టేసుకొని స్నానం చేసే వచ్చానండి నేను. జస్ట్ ఇప్పుడు స్టిక్కర్ పెట్టుకొని జుట్టు అయితే వేసేసుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.